హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మీకు ఒక రెండు మంచి టిప్స్ని అయితే షేర్ చేస్తున్నాను. అది ఏంటి అంటే, ఫస్ట్ది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్. మనకి ఇది క్రేప్ బ్లౌజులు ఉంటాయి కదా, అవి ఎక్కువగా జారిపోతూ ఉంటాయి. కుట్టేటప్పుడు సరిగా క్రాస్ అవుతూ ఉంటాయి కదా క్లాత్ అనేది. అలా అవ్వకుండా ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో ఫస్ట్ టిప్ అనమాట. ఈ విధంగా నేను షోల్డర్ దగ్గర, అలాగే మనకి ఈ మధ్యలో ఈ ఉక్సులు పట్టి దగ్గర మధ్యలో, అలాగే ఈ చివరి జాయింట్ దగ్గర మూడిటికి ఇలా 4 సైడ్ల పిన్నిస్లను అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ మనం ఈ లైనింగ్ క్లాత్ని, అలాగే మనకి బ్లౌజ్ క్లాత్ని చుట్టూ కూడా సమానంగా పెట్టుకొని, ఈ విధంగా మనకి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా మనం పైన చేయి పెట్టుకొని సమానంగా వచ్చేటట్టు ఈ విధంగా చేతితో పట్టుకొని, ముడతలు ఎక్కడ రాకుండా దీన్ని అయితే ఫస్ట్ కుట్టుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు మనకి దారం అనేది కరెక్ట్గా వస్తుందో లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మనకి ఇది క్రేప్ బ్లౌజ్ కాబట్టి కొన్నిసార్లు కింద క్లాత్ జారిపోతూ ఉంటుంది అటుగా. అది జారిపోకుండా సమానంగా వస్తుందా లేదా, అలాగే మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఇలా చేతితో మనం పెట్టుకొని ఎక్కడ ముడతలు రానియకుండా నీట్గా కుట్టేసుకుంటే మనకి బ్లౌజ్ అంతా కూడా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. అలాగే ఇది కొత్త వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇది నేర్చుకునేటప్పుడు బ్లౌజ్ క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది సైడ్కి, కొన్నిసార్లు క్రాస్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఈ విధంగా కనుక ఈ చిన్న టిప్ని కనుక పాటిస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను షోల్డర్ దగ్గర ఉన్న ఈ పిన్నిస్ని అయితే తీసేసి, ఇప్పుడు ఇంకో సైడ్ మనకి నెక్ సైడ్ వేసుకునేటప్పుడు అటు సైడ్ ఏమీ ముడతలు లేకుండా సమానంగా ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా మనం జరిపేసుకుంటూ చేయితోని నీట్గా కుట్టు వేసుకుంటే మనకి దీనికి ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి రావు, నీట్గా వచ్చేస్తుంది. కొత్త వారికైతే ఈ టిప్ బాగా యూస్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను నార్మల్గా అయితే ఇవి పిన్నిస్లే వేయను, పిన్నిస్ వేయకుండానే డైరెక్ట్గా అలా కుట్టేసుకుంటాను అనమాట. అలవాటు ఉన్న వాళ్ళకి అలా వచ్చేస్తుంది, అలవాటు లేని వాళ్ళకైతే ఇలా పిన్నిస్ వేసుకుంటే నీట్గా మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది. ఇప్పుడైతే నేను పిన్నిస్లే తీసేసాను, సైడ్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేసాను. చూడండి, మనకి బ్లౌజ్ అంతా కూడా నీట్గా వచ్చేసింది. కుట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది, ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి లేవు. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను రెండో టిప్ని షేర్ చేయబోతున్నాను. అదేంటి అంటే, మనకి ముందు పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా పఫ్ లాగా వచ్చి పర్ఫెక్ట్గా ఛాతీ భాగం కుదరాలి అంటే, ఎక్కడ మనకి ముడతలు రాకుండా నీట్గా సమానంగా రావాలి అంటే ఈ డాట్స్ మెయిన్ అనమాట. ముందు పార్ట్కి డాట్స్ ఎలా పెట్టుకోవాలి అనేది ఇక్కడైతే మీకు షేర్ చేస్తున్నాను. ఇదైతే చాలామందికి తెలుసు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఎలా పెట్టాలి ఏంటి అనేది తెలియదు. అందుకోసమే ఈ వీడియోని అయితే మీకు చెప్తున్నాను, ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి షోల్డర్ ఉంది కదా, స్టార్టింగ్ ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ మధ్యలో అటు ఇటు మనకి గ్యాప్ సమానంగా ఉండేటట్టు చూసుకొని మధ్యలోకి ఇంచు విధంగా పెట్టుకోవాలి టేప్ని. మనకి కింద నుంచి మనకి 2.5 ఇంచులకి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద నుంచి చూడండి, మనకి షోల్డర్ మధ్యలో నుంచి పైనుంచి మధ్యలో నుంచి వచ్చేటట్టు కింద ఈ విధంగా పెట్టుకొని మధ్యలోకి పెట్టుకోవాలి. ఇది మార్కింగ్ అనేది ఈ విధంగా 2.5 ఇంచులు డాట్ పెట్టాం కదా, అక్కడి నుంచి కిందికి ఒక లైన్ వేసుకోవాలి. అలాగే మనకి ఉక్సులు పట్టి సైడ్ కూడా 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ డాట్ పెట్టుకొని లైన్ అనేది డ్రా చేసుకున్నాను. అది కూడా మనకి అది ఉక్సులు పట్టి సైడ్ కూడా మనకి మధ్యలో వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మూడిటికి కూడా మనకి గ్యాప్ అనేది 2.5 ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలి. మనకి ఇది చంక భాగం సైడ్ కూడా 2.5 ఇంచుల దగ్గరికి ఈ విధంగా టేప్తోని కొలిచేసుకొని డాట్ పెట్టేసుకొని అటు నుంచి అటు మనం చంక భాగం సైడ్ లైన్ అనేది డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం కింది వైపు డాట్స్ ఎలా వేసుకోవాలి, ఇక్కడ చూడండి. ఇప్పుడు మధ్య లైన్ నుంచి అటు ఒక 1 ఇంచుకి ఒక డాటు, అలాగే ఇటువైపు 1 ఇంచుకి ఒక డాట్ అనేది ఈ విధంగా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇదైతే నార్మల్ ఛాతీ లూజ్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ ఈ విధంగా డాట్స్ పెట్టుకొని లైన్ అనేది ఈ విధంగా క్రాస్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ముందు భాగం అనేది కొంచెం స్టిఫ్గా కాకుండా కొంచెం లైట్గా రావాలి అనుకుంటే, ఇది డాట్స్ అనేవి షార్ప్ తగ్గించుకోవాలి అనుకుంటే కొంచెం కిందికి మనకి ఇందాక చూపించిన విధంగా డాట్స్ కొంచెం కిందికి అది కుట్టేసుకుంటే సరిపోతుంది. పైన కనిపించే డాట్ ఉంది కదా, దానికి కింద కొంచెం లైట్గా కనిపిస్తుంది కదా, అక్కడికి కుట్టేసుకుంటే సరిపోతుంది. మనకి బ్లౌజ్ అంతా కూడా కుట్టిన తర్వాత ఈ ముందు 2 పార్ట్లు అనేవి ఈ విధంగా పఫ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. మనకి
ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చక్కగా కుదిరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూస్ అవుతుంది అనుకుంటున్నాను. కొత్త వారికి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.